కొన్ని పేర్లకు ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ పేరు వినగానే ఒక తెలియని శక్తి ఒళ్ళంతా ఆవహిస్తుంది. అలాంటి పేర్లలో ముందు వరుసలో ఉండే పేరు నందమూరి తారక రామారావు. తాత పేరు పెట్టుకుని ఆయన మనవడిగా తెలుగు సినిమాకు పరిచయం అయ్యాడు ఒక కుర్రాడు. మొదట అందరూ అతన్ని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. కానీ పేరుకే తను జూనియర్ అని, పోలికల నుంచి ప్రతిభ వరకు సీనియర్కు ఏ మాత్రం తీసిపోడని చాలా త్వరగానే నిరూపించుకున్నాడు. నూనూగు మీసాల ప్రాయంలోనే బాక్స్ ఆఫీసును షేక్ చేసిన యంగ్ టైగర్ తారక్ బర్త్డే ఇవాళ. ఆయన నట ప్రస్థానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హీరోల కొడుకులు హీరోలు కావడం సహజం. కానీ మనవలు కూడా హీరోలు అవుతున్న తొలి సందర్భంలో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు తారక్. పసితనంలోనే బాలరామాయణంతో అందరి చేత ఔరా అనిపించాడు. అయితే రామోజీరావు గారు నిన్ను చూడాలని సినిమాతో తారక్ను హీరోగా పరిచయం చేసినప్పుడు మాత్రం విమర్శలు వచ్చాయి. ఎన్టీఆర్ బొద్దుగా ఉండటం, మరీ లేతగా కనిపించడంతో వారసత్వం ఉంటే ఎవరైనా హీరో అయిపోవచ్చా అని కొందరు పెదవి విరిచారు. అసలు ఇతను హీరోగా కంటిన్యూ అవుతాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. విమర్శలకు సమాధానం మాటలతో కాదు, చేతలతోనే చెప్పాలనుకున్నాడు తారక్. ఆ సమయంలో తారక్ టాలెంట్ను నమ్మిన ఒక కొత్త దర్శకుడు వచ్చాడు. అతనే రాజమౌళి. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఛాలెంజింగ్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1. ఈ సినిమాతో ఇద్దరూ డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. ఆ తర్వాత వచ్చింది ఆది. 19 ఏళ్ల వయసులో ఇంటి ఓడి వారసుడిగా అతను కొట్టిన తొడకు బాక్సాఫీస్ ఉలిక్కిపడింది. కేవలం 9 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లోనే 22 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ఆ తర్వాత మళ్ళీ రాజమౌళి రంగంలోకి దిగాడు. విజేంద్ర ప్రసాద్ కథతో తెరకెక్కిన సింహాద్రి టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. 52 కేంద్రాల్లో డైరెక్ట్గా 175 రోజులు ఆడి ఒక సునామీ క్రియేట్ చేసింది. ప్రతి ఫ్రేమ్లో తన నటనతో ఆడియన్స్ హార్ట్స్ కొల్లగొట్టాడు తారక్. సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత స్టోరీ జడ్జిమెంట్ గాడి తప్పింది. ఆంధ్రవాల, సాంబా, అశోక్, రాఖీ ఇలా వరుస ఫ్లాపులు పడ్డాయి. అన్ని సినిమాలు సింహాద్రి కావాలన్న ఆరాటమే దీనికి కారణం కావచ్చు. పైగా తారక్ బరువు పెరగడం కూడా మైనస్ అయింది. కెరీర్పై నీలి నీడలు కమ్ముకుంటున్న వేళ మళ్లీ జక్కన్న రంగంలోకి వచ్చాడు. లావు తగ్గాలన్న కండిషన్తో యమదొంగ తెరకెక్కింది. తారక్ పడిన కష్టానికి అద్భుతమైన ప్రతిఫలం దక్కింది. మోహన్ బాబుతో పోటీ పడి చెప్పిన డైలాగ్స్కు థియేటర్లు దద్దరిల్లాయి. ఆ తర్వాత అదుర్సులో చారీగా కడుపుబ్బా నవ్వించి, బృందావనంతో ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరై తనలోని క్లాస్ యాంగిల్ను బయటపెట్టాడు. ఎన్టీఆర్ గొప్ప నటుడు, కానీ రొటీన్ సినిమాలు చేస్తున్నాడనే కంప్లైంట్ వచ్చేసింది. ఆడియన్స్ టేస్ట్ మారుతున్న టైంలో తారక్ రూట్ మార్చాడు. టెంపర్తో 6 ప్యాక్స్ చేసి తనలోని మరో యాంగిల్ని చూపించాడు. ఆ క్లైమాక్స్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఇక అక్కడ నుంచి తారక్ వెనుదిరిగి చూసుకోలేదు. నాన్నకు ప్రేమతో కోసం తన మేకోవర్ను పూర్తిగా మార్చేశాడు. జనతా గ్యారేజ్లో మోహన్ లాల్కు ధీటుగా నటించి మెప్పించాడు. జై లవకుశలో త్రిపాత్రాభినయం, అందులో నతితో నటించిన విధానం కొత్త ఆర్టిస్టులకు ఒక పాఠం. ఇక త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ యాక్షన్ అండ్ ఎమోషన్తో 100 కోట్లు కొల్లగొట్టింది. ఇక మల్టీ స్టారర్ RRR గురించి ప్రత్యేకంగా చెప్పాలా? కొమరం భీం పాత్రలో తారక్ అద్భుత నటన దేశవ్యాప్తంగా అభిమానులను తెచ్చిపెట్టింది. గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డులతో తారక్ పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగింది. ఆ తర్వాత వచ్చిన దేవర ఏకంగా 500 కోట్లు వసూలు చేసి పాన్ ఇండియా స్టార్గా తారక్ స్టామినాను ప్రూవ్ చేసింది. హిందీలో చేసిన వార్ 2 నిరాశపరిచిన, ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీని తర్వాత దేవర 2, త్రివిక్రమ్తో సినిమాలు లైన్లో ఉన్నాయి. పరాజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా విమర్శలను తన ఎదుగుదలకు సోపానాలుగా మలుచుకున్న అసలు సిసలైన యోధుడు తారక్.